దీపావళి టపాసులు పేల్చడంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ రేగింది. ఇంటి బయట లోపల బాణసంచా కాల్చడంపై వివాదం రేగింది. అమర్పేట్ న్యూ వినాయక్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రశ్నిస్తే తమపై 8 మంది దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. బాధితులు అమర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాంబులు వెలుస్తా ఉన్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాం, పోనీ ఫెస్టివల్ కదా అని చెప్పేసి ఓకే పర్లేదు అని అనుకున్నాం. అందరు పేల్చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు మేము కూడా బాంబులు పేల్చినాం. అప్పుడు పేల్చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసినారు. అరౌండ్ 8:30 నుంచి స్టార్ట్ చేసినారు. చిన్నోడు ఉన్నాడు, పేలవకండి అని చెప్పేసి మా బావ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లే ఊకే నాన్సెన్స్ ఎందుకు, చాలా మంది ఉన్నారు అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయా. వాంటెడ్లీ మళ్ళీ అరౌండ్ 10 అవుతుంది, 10-10:30 అవుతుంది. మళ్ళీ పెద్ద పెద్ద సౌండ్, ఇంట్లో మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి. మా ఇల్లే కాదు, వెనకాల వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడా మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి. అట్లా అని చెప్పి బయటకు వచ్చా. నేను ఇంకొక అమ్మాయి, ఆ ఇద్దరు అమ్మాయి మేము మాట్లాడుకుంటా నించున్నాం. ఇక్కడ నించున్నాం. అప్పటికి చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా ఏంది అని. పెద్ద పెద్ద సుత్లి బాంబులు తీసుకొచ్చి ఇక్కడ ఒకటి పెట్టారు. ఫస్ట్ మా అత్తారింటికి మా బాబుని వదలడానికి వచ్చినప్పుడు కూడా బాంబులు పెట్టారు. 8 o'clockకి ఆ టైంలో పెట్టినప్పుడు బాబు ఇట్లా పెట్టకండి బాబు, మీరు జాగ్రత్తగా కాల్చుకోరు, పిల్లలు ఉన్నారు భయపడతారు అని చెప్పిన. సరే సరే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ 10:30కి సేమ్ ఆడల మీద అబ్యూజ్ చేసుకోవడం, ఆడల మీద బాంబులు వేయడము, అవన్నీ వేయడం, ఇంట్లో అలా బాంబులు వేయడం. మీరు ఇంకెక్కువ అన్నారు ఇంట్లో వచ్చేస్తాం, లేదు మీ మీద ఏంటి పెట్టి కాల్ చేస్తాను అది అని చెప్పి మాట్లాడారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా బెంగాలీ నుంచి వచ్చారు. ఓకే బతకడానికి వచ్చారు, మనకేం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే వాళ్ళు చేసేది ఏంటంటే అబ్యూజ్ చేయడము, ఆడల మీద పోయి బాంబులు వేయడము, అలాంటి తప్పు అని చేయడం వల్ల మేము పోతే మా మీదకి అందరు కలిసి కొట్టడానికి వచ్చారు. మా అమర్ అని మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు, అతనికి తలకాయ మీద కడం తీసుకొని కొట్టారు. తలకాయకి కానీ రిబ్బోనికి కానీ అన్నిటికీ ఇప్పుడు ఎక్స్రేలు అవన్నీ స్కానింగ్ చేయించినాము. మా కోడలు నాకు ఫోన్ చేసి ఇక్కడ గొడవ అయితే మా అమ్మ జల్లి రాడే తొందర వెళ్ళినా. అప్పటికి వెళ్ళే వరకు మా అక్క వాళ్ళు ఇంట్లో పటాకి లేచి వల్గర మాట్లాడుతూ, వాళ్ళు ఎంత చెప్పిన వాళ్ళు ఇంటలేరు. మా అక్క ర్యాష్ మాట్లాడుతూ దాని వల్ల బండి చేసి అక్కడికి వచ్చినాను. నేను వచ్చే వాళ్ళు నాకు 10 మంది చేసి ఇక్కడ కొట్టేసి ఇక్కడ కొట్టి మొత్తం ఆపుతుంటారు. మళ్ళీ మా కొడుకుని మా తమ్ముని అందరినీ కొట్టిన. వాళ్ళు లేడీస్ ఉన్నారు, వాళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళు 10 మంది పటాకీలు కలుస్తారు అక్కడ. వాళ్ళే మా ఇంట్లో మళ్ళీ పటాకీలు మా ఇంట్లో వేయడము, మా కూడతో కలిసి మాట్లాడము, మళ్ళీ మా బండి కింద వేయడము. వద్దంటే వాళ్ళు ఇంటలేరు, దాని గురించి మాట్లాడుతారు వాళ్ళు. ఆ పటాకులు కాలవద్దంటే మా బండి కింద తెచ్చి పెట్టిరు, తీసి పడేస్తే మీదకి వచ్చిర్రు. అప్పుడే మా తమ్ముడు వచ్చిండు, వస్తే వద్దురు అని అంటే వాడు పోతుంటే వానికి కొట్టిండ్రు. రక్తం వచ్చిందని నేను అడ్డు పోయినా, నన్ను కొట్టిర్రు. వద్దంటే ఇంటలేరు. వాడు 10 మంది ఉన్నారు. మేము 2-3 ఉన్నాం పిల్లలు. వెనకసిరి అందరు జమ అయినరు పిల్లలు వెనకసిరి. మా అల్లునికి, మా తమ్మునికి, నాకు. ఇంకొక వానికి కూడా కొట్టిండు, మెడ మీదకి వెళ్ళి కొట్టిండు. మా వానికి కూడా, మా తమ్మునికి కూడా. వద్దురా అంటే ఇంటలేరు. వాడు మీద కురికొస్తారు, గలీజ్ మాట్లాడుతున్నారు. మా బిడ్డ గలీజ్ మాట్లాడినందుకే నేను పోయినా బయటికి. అడమైన మాట్లాడుతున్నారు వాడు. అన్ని చెత్త పోరలు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళు వస్తే గొడవ అవుతుంది వద్దనే నేను సపరదా కూకుంటే కూడా లొల్లి పెడుతున్నారు. వచ్చి పేర్లు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అసలు.